డిసెంబర్ 5, 1945 మధ్యాహ్నం 2 గంటలు 5 అమెరికన్ బాంబ్ క్రాఫ్టర్స్ క్రూతో కలిసి ఎప్పటిలాగానే ఆ రోజు కూడా ట్రైనింగ్‌కి సిద్ధమయ్యాయి. ఈ 5 ప్లేన్స్‌ని కలిపి మిషన్ ఫ్లైట్ 19 అని అంటారు. అలా ఫ్లోరిడా నుంచి టేకాఫ్ అయిన ఫ్లైట్ 2 గంటలు గాల్లో బాగానే ఫ్లై అయ్యాయి. అందులో మొత్తం 14 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. అందులో ఉన్న అతిపెద్ద పైలట్ చార్లెస్ క్యారల్ టైలర్. ఇతను కంట్రోల్ రూమ్‌లో ఉన్న వాళ్ళకి మొత్తం సమాచారం కోసం కాంటాక్ట్‌లో ఉన్నారు. వెదర్ కూడా క్లియర్‌గా ఉంది. అలా 2 అవర్స్ బాగానే వెళ్తున్న ఆ ప్లేన్స్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. వారి దగ్గర ఉన్న కంపాస్ పనిచేయట్లేదు అని. బ్యాకప్ కంపాస్ తీశారు. కానీ అది కూడా పనిచేయట్లేదు. ఆ ప్లేన్ యొక్క పొజిషన్ ఏంటో వారికే అర్థం కావట్లేదు. మిగిలిన ప్లేన్స్ యొక్క పరిస్థితి ఏంటి అని కూడా అడిగారు. వారి కంపాస్ కూడా పనిచేయట్లేదు అని మిగతా వారు సమాధానమిచ్చారు.